నెంబర్ వన్ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు శ్రేయభిలాషులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ అలాగే ఉద్యోగులు వారి సమస్యల మీద వారు నిత్యం కూడా అధికారులను కలుస్తూనే ఉన్నారు. మాకు న్యాయం చేయండి మహాప్రభు, మా బకాయిలు మాకు చెల్లించండి, ఐఆర్ ఇవ్వండి, పిఆర్సీని కమిషన్ ఏదైతే ఉందో దాన్ని నియమించండి అని చెప్పి ప్రాధేయపడుతూనే ఉన్నారు. అలాగే వారితో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో ఏళ్ళు పనిచేసి పదవీ విరమణ చేసినటువంటి వారి పరిస్థితి కూడా అయోమయం, గందరగోళం, అగమ్యగోచరంగా ఉంది. ఇలాంటి సందర్భంలో వారు దశల వారీగా చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలు, ప్రధానంగా ఇక్కడ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో వారి వ్యవహార శైలి, ప్రవర్తనా తీరు, వారు అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించి అనేక రకాలుగా ఆరోపణలు, విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ళు పూర్తి కావస్తుంది. ఏదైతే ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ ఉన్నాయో వాటిని నెరవేర్చేటువంటి క్రమంలో విఫలం అవుతుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి పండుగలు వెళ్తున్నాయి, కొత్త పండుగలు వస్తున్నాయి, రోజులు మారుతున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు కూడా మారుతున్నాయి. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగ అలాగే పదవీ విరమణ చేసినటువంటి వారి పట్ల ఎందుకు ఈ రకమైనటువంటి విధానంతో ఉంది అంటే రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. దీనికి సంబంధించి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ ఎప్పుడూ కూడా సామాన్యుడి పక్షాన నిలబడటం జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే ఇటీవల కాలంలో నెంబర్ వన్ ప్రయాణంలో అనేక సమస్యలపై చేసినటువంటి పోరాటం కావచ్చు, అలాగే న్యూస్ మేము చేసినటువంటి ప్రసారాలు కావచ్చు, లైవ్ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం రావడమే కాకుండా ప్రభుత్వంలో కూడా, యంత్రాంగంలో కూడా ఒక చలనం అనేది కలిగింది. ఎన్నో సమస్యలు పరిష్కరించబడ్డాయి. దీనిలో భాగంగానే జనవరి మాసంలో రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం, అలాగే ఫిబ్రవరి నెలలో కాంట్రాక్టర్ నర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో వారిని ఐక్యపరుస్తూ, వారిలో ఒక మానసిక ధైర్యాన్ని నింపుతూ, మీకు మేమున్నాం అని చెబుతూ ధైర్యాన్ని ఇస్తూనే ఉంది నెంబర్ వన్ న్యూస్. ఇలాంటి తరుణంలో నెంబర్ వన్ మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, ఆయన ఎంతోమంది అప్రోచ్ అవుతున్నారు, మా కార్యాలయానికి కూడా ఫోన్ చేస్తున్నారు. ఉపాధ్యాయులు కావచ్చు, అలాగే ఉద్యోగ వర్గంలో ఉన్నటువంటి వారు కావచ్చు, ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్. ఎందుకు కూటమి ప్రభుత్వం మాపై ఈ రకమైనటువంటి భావాన్ని కలిగి ఉంది, ఎందుకు మా సమస్యలపై ఆలోచన చేయట్లేదు? ముఖ్యంగా కోట్లాది రూపాయలు పెండింగ్లు పెరుగుతూనే ఉన్నాయి, కానీ బకాయిల చెల్లింపుల విషయంలో మాత్రం ముందుకు రావట్లేదు కూటమి ప్రభుత్వం. ఇదే విధానాన్ని కొనసాగితే మేము రోడ్డెక్కేటువంటి పరిస్థితి వస్తుంది అని తాజాగా ఫ్యాప్టో చైర్మన్ సాయి శ్రీనివాస్ గారితో కూడా మేము లైవ్ కార్యక్రమం పెట్టినప్పుడు అనేక మంది కాల్స్ చేశారు. దీనికి సంబంధించి వారి యొక్క ఏదైతే అభిప్రాయం ఉందో వ్యక్తపరిచారు. చాలా నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, వ్యతిరేకతతో ఉన్నారు కూటమి ప్రభుత్వంపై. ఉగాది పండుగకు ఏదో ఒకటి చేస్తుంది అని భావించారు, ఆలోచన చేశారు అంతా, కానీ ఆ ఉగాది కూడా అయిపోయింది. మరి ఎందుకు ప్రభుత్వం నుంచి ఒక సానుకూలమైనటువంటి స్పందన రావట్లేదు? కాబట్టి మనమంతా ఏకం కావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. మన సమస్యల పరిష్కారం కోసం మనం ముందుకు రావాలి అని చెప్పి ఒక రకమైనటువంటి ఆలోచన జరుగుతుండగా, అంటే ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలంతా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా, ఇప్పటికే చాలా యూనియన్లు ఉన్నాయి,
వారి స్థాయిల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వంలో మాత్రం ఒక కదలిక అనేది రావట్లేదు. దీనికి సంబంధించి ఎలా అయినా సరే అందరం ఏకం కావాలి అనే ఒక ఆలోచన కూడా చేస్తుంది ఈ ఉద్యోగ వర్గాలు. ఇలాంటి సందర్భంలో పిఆర్టీయు ప్రోగ్రెస్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వారు సిఎస్ సాయి ప్రసాద్ ఆయనకు ఒక నోటీస్ ఇచ్చారు, సమ్మె నోటీస్. అంటే ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలు అనేక రకాలుగా రోడ్డెక్కాయి, ఆందోళనలు చేసాయి, చర్చలు జరిపాయి, కానీ ఎక్కడ కూడా సమ్మె నోటీస్ ఇవ్వాల. ఇప్పుడు తాజాగా పిఆర్టీయు నాయకులు సిఎస్ని కలిశారు. దానికి సంబంధించి కొన్ని డిమాండ్స్ను అందులో పొందుపరిచారు. దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మేము ఒక ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు మా సమస్యలపై ఫోకస్ పెడితే పెట్టండి, మీకు గడువిస్తున్నాం, మేము ఇంకా చూసేటువంటి పరిస్థితి లేదు, ఓపిక అంతకన్నా లేదు అని చెప్పి పిఆర్టీయు నాయకులు ఆ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యంగా పిఆర్టీయు నాయకులు ఇచ్చినటువంటి ఏదైతే ఆ నోటీస్ ఉందో దానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మార్చి 16న ఇచ్చినటువంటి సందర్భం శ్రీయుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయం: ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలు పెండింగ్ బకాయిలపై తక్షణ చర్య కోసం ఆందోళన నోటీస్. ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తరపున తెలియజేయనిది: ఉపాధ్యాయుల సేవా పరిస్థితులు మనోధైర్యాన్ని ప్రభావితం చేస్తున్న క్రింది అంశాలపై ఇప్పటివరకు పరిష్కారం లభించలేదు. 2/4/2026లోగా సంప్రదింపులకు సమయం కేటాయించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. లేని పక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేపడతాం. అంటే వీళ్ళు డెడ్లైన్ ఏప్రిల్ 2 వరకు ఇచ్చారు. ఏప్రిల్ 2వ తేదీలోపు దీనికి సంబంధించి సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఈ రకంగా మేము ఆందోళన చేస్తామని ప్రధానమైనటువంటి డిమాండ్. సిపిఎస్ రద్దు చేయాలి. కూటమి పెద్దలు ఎన్నికలకు ముందు ఓల్డ్ ఓపీఎస్ తీసుకొస్తాం, సిపిఎస్ని క్యాన్సిల్ చేసి అన్నారు, అది లేదు. మెమో 57 ప్రకారం 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ అమలు చేయాలి, అది లేదు. జడ్పీ ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలు ఆయా జిల్లా కలెక్టర్ల పరిధిలో నియామకాలు చేపట్టాలి. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలి. పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం ప్లస్ పిఆర్సీ బకాయిల చెల్లింపు 30% ఇంటర్మ్ రిలీఫ్ ఐఆర్ మంజూరు చేయాలి. అలాగే జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ లోన్ క్లియరెన్స్ ఎర్న్డ్ లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలు చెల్లింపులు జరగాలి. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాల చెల్లింపు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలు జిల్లా కలెక్టర్ పరిధిలోకి మార్చడం. అలాగే కేజీబీవి మోడల్ స్కూల్ గురుకుల ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం. ఆందోళన షెడ్యూల్ పరిష్కారం లేకపోతే అంటే వీరిచ్చినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై ఒక ఆలోచన చేసి పరిష్కరించని ఎడల ఏ రకమైనటువంటి ఆందోళన చేస్తామనేది కూడా పిఆర్టీయు నాయకులు ఆ ఆందోళన సమ్మె నోటీసులో పొందుపరిచినటువంటి సందర్భం. ఆందోళన షెడ్యూల్ పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయి 21 ఏప్రిల్ 2026 జిల్లా స్థాయిలో ఏప్రిల్ 21వ తారీఖున కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా. అలాగే రాష్ట్ర స్థాయి ఏప్రిల్ 25 ధర్నా చౌక్ విజయవాడ. సత్వర చర్య పరిష్కారానికి సహకరిస్తామని తెలియజేస్తున్నాం అని చెప్పి ఇచ్చారు. అంటే ఏప్రిల్ 2వ తేదీ లోపు ఏదైతే పిఆర్టీయు నాయకులు ఇచ్చినటువంటి డిమాండ్స్పై స్పందించకపోతే ఇక తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధమయ్యాం అని చెప్పి వారు ప్రధానమైనటువంటి అంశంగా ఈ ఆందోళన సమ్మె నోటీసులో పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ అలాగే పెన్షనర్లు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిపై మాత్రం కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టట్లా. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది, మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, కానీ ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల వర్గాలకు సంబంధించి మాత్రం న్యాయం చేసేందుకు ముందుకు రావట్లేదు అనేది వారి ఆవేదన. దీనికి సంబంధించి పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది, ప్రభుత్వం ఒకవేళ స్పందిస్తే సరే, స్పందించకపోతే వారిచ్చినటువంటి నోటీసులో అంశాల వారీగా ఏ రకమైనటువంటి కార్యాచరణ ఆందోళన చేయబోతున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, కృష్ణయ్య గారు సార్. సార్ చెప్పండి సార్ నమస్తే, నేను రవీంద్ర సార్, నెంబర్ 1 న్యూస్ నుంచి. సార్ చెప్పండి సార్ నమస్తే. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు, మీ టీచర్స్ వర్గం అలాగే ఉపాధ్యాయులందరికీ. థ్యాంక్ యూ సార్.
సార్ మీరు 16వ తారీఖున సిఎస్ సాయి ప్రసాద్ గారికి ఒక సమ్మె నోటీస్ ఇచ్చారు. దీనికి అవును సార్. సంబంధించి అంటే ప్రభుత్వం స్పందిస్తుంది. 2వ తారీఖు ఏప్రిల్ 2కి మీరు డెడ్ లైన్ ఏదో పెట్టినట్టున్నారు. ఏప్రిల్ 21 జిల్లా కలెక్టరేట్ ఎదుట. అవును సార్. అంటే ఏప్రిల్ 2వ తేదీ లోపు పరిష్కరించకపోతే మీ ఆందోళన కార్యక్రమం అనేది పెట్టారు. ఓకే ఓకే అవును. ఆ, ఏం సార్ ఏం చేయబోతున్నారు? అంటే ప్రభుత్వం స్పందిస్తుందని భావిస్తున్నారా? అయితే మనం అయితే ఉద్యోగులం అయితే ఆశాభావం వ్యక్తం చేయాలి కదా. అవును. మనకైతే ఒక అవకాశం అయితే ఇవ్వాలి ప్రభుత్వానికి. ఉమ్, మనం ఏం చేయాలనుకున్నా ముందు ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి. అవును సార్. ఆ తదుపరి కార్యాచరణ అనేది మన విధి అన్నమాట. ఉమ్, ఆ ప్రకారంగానే మనం, ఎందుకంటే ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఉమ్, ఎందుకంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎప్పటికీ ప్రభుత్వం అంతర్భాగమే. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా దాన్ని విజయవంతం చేసి ఉద్యోగ ఉపాధ్యాయులే. అవును సార్. అలాంటప్పుడు వారి యొక్క భద్రతను మర్చిపోవడం ప్రభుత్వాలు. అవును. సేవ చేయించుకోవడం తప్పితే ఉమ్, వాళ్ళ సంక్షేమం వాళ్ళకి ఏం కావాలనేది ప్రభుత్వం విస్మరిస్తా ఉంది. ఉమ్, గత ప్రభుత్వం కూడా ఉమ్, చాలా మరి రివర్స్ పిఆర్సీ చేశారన్నమాట. అవును. అదేవిధంగా హెచ్ఆర్ఎల్ తగ్గించారు. అవును. మరి సిపిఎస్ రద్దని ఆ ప్రభుత్వం చెప్పింది. ఉమ్, మరి వాళ్ళ కార్యరూపంగా వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ఉమ్, మరి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం కూడా వచ్చే ముందు ప్రతిపక్షంలో ఉమ్, మేము ఆ ప్రభుత్వం మాది కాదు, మేము వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా మంచి పిఆర్సీ ఇస్తాము, అవును. నీకు సిపిఎస్ కాదని సిపిఎస్ ఏదో ఒక ప్రణాళిక రూపొందిస్తామని చెప్పడం జరిగింది. అవును సార్. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాల కాలం అవుతోంది. అవును. మరి ఇంతవరకు ఉమ్, మరి ఎలాంటి ప్రోగ్రెస్ లేదు ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించింది. ముఖ్యంగా ముఖ్యంగా కారు నియామకాలు. ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా మంది కరోనాలో చనిపోవడం జరిగిందండి. అవును. ఆ చనిపోయిన కుటుంబాలకు ఇప్పటి వరకు ఉద్యోగాలు లేవు ఉమ్, కారు నియామకాల్లో. అవును సార్. అవును. ఎందుకంటే జిల్లా పరిషత్ యాజమాన్యంలో ఇవ్వాలంటారు. జిల్లా పరిషత్ యాజమాన్యంలో రిటైర్ కావడం తక్కువ ఉంది. ఉమ్, ఇక్కడ పోస్ట్ లేవు, అవును. నియామకాలు చేపట్టలేదు. ఉమ్, మరి చూడండి, వాళ్ళు చనిపోయిన తర్వాత అమ్మాయి అబ్బాయి కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదో ఒకసారి ఆలోచించండి మీరు కూడా. అవును సార్. ఆ దయనీయ పరిస్థితి గురించి ఉమ్, గత ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఉమ్, ఇవాళ కూడా చెప్పాం. మేము ఒకటి ఏం చెప్తున్నామంటే, ఉమ్, ఈ జిల్లా పరిషత్ యాజమాన్యంలో ఉద్యోగాలు తక్కువ కాబట్టి ఉమ్, మీరు అండర్ ది కంట్రోల్ ఆఫ్ కలెక్టర్, అంటే కలెక్టర్ కింద అన్ని యాజమాన్యాలు ఉంటాయి. అవును. ఆ విధంగా 1 టైం సెటిల్మెంట్ చేయమని చెప్పి మేము జిఏడి కానీ ఉప మినిస్టర్ కానీ ఉమ్, ముఖ్యమంత్రి కానీ చాలా కాలంగా చెప్తూ వచ్చాం. ఓకే. మరి ఆల్రెడీ ఇప్పటివరకు ఫైల్స్ అట్లేషన్ చేశారు కానీ జిఏడి ఉమ్, ఇంతవరకు రెస్పాన్స్ లేదు. అవును. మరి ఆ విధంగా అట్లా ఉంది. ఉమ్, మరి 4 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. అవును. అవి ఇంతవరకు దాని గురించి ఉమ్, ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. అవును. మరి గత పిఆర్సీ అరియర్స్ ఉన్నాయి, ఉమ్, అవి కూడా ఏం చేయలేదు. అవును. పోనీ 2022లో ఉమ్, గత ప్రభుత్వంలో ఉమ్, సండల్ యూస్ ఈఎల్స్ ఎన్కాష్మెంట్ పెట్టుకోవడం జరిగింది అవును. దాదాపు చాలా మంది. అవును సార్. వాటికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేసినాం. అవును. మరి ఇవాళ వాటికి కూడా 2020 అంటే 26 అంటే 4 years అవుతా ఉన్నా ఉమ్, గతిస్థితి లేదు. అవును. మరి ఎక్కడుందండి మాకు? ఉమ్, మరి ప్రభుత్వం కాబట్టి చాలా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. ఉమ్, ఆ విధంగా మేము ఆలోచన చేస్తున్నాం. ఉమ్, ఇప్పుడు సర్వీస్ ఉమ్మడి మోడల్ ప్రైమరీ స్కూల్, మోడల్ స్కూల్స్ లో కూడా గురుకుల పాఠశాల వాళ్ళకు 62 సంవత్సరాల పెంచమని అడుగుతా వచ్చాం. ఉమ్, కేజీబీలకు ఎన్టీఎస్ అమలు చేయమని చెప్పాం. అవును. ఇక్కడ చాలా డిమాండ్లన్నీ చేస్తున్నాం. ఉమ్, అంతెందుకండి, 57 కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ విధానం తెచ్చింది. ఉమ్, తర్వాత మళ్ళీ ఈ సిపిఎస్ ఉద్యోగులకు ఉమ్, 2003లో ఉద్యోగానికి అటెండ్ అయిపోయి జాబ్ కు ఎగ్జామ్ అటెండ్ అయ్యి క్వాలిఫై అయ్యి ఉమ్, 2004లో వాళ్ళు జాయిన్ కావడం జరిగింది. అవును. ఇది దాంతో ముందే ఈ సిపిఎస్ అమలు పరిచారు. అవును. బట్ 2003లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం 57 మెమో ద్వారా ఉమ్, ఉద్యోగాలు ఇవ్వచ్చింది. చాలా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేశాయి. అవును. కోర్టుకి వెళ్ళా కూడా కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. ఉమ్, అంతెందుకు ఇవాళ మన ఏపీ రాష్ట్రంలోనే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్టర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు. అవును. వాళ్ళందరూ కూడా సిపిఎస్ దీంట్లో 57 మెమో ద్వారా ఓపీ తీసుకుంటున్నారు. అవును సార్. మరి వాళ్ళకి వర్తించింది, మనకి ఎందుకని వర్తించదు? ఉమ్, ఎందుకంటే చాలా 1 కాదు 2 కాదు, ఈ విధంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. అవును సార్. పిఆర్సీ ఇప్పుడు పిఆర్సీ కమిషన్ వేయాలి. అవును. కనీసం ఫిట్మెంట్ కమిషన్ గత ప్రభుత్వంలో చైర్మన్ నియమించినారు, ఆయన జాయిన్ కాలేదు. అవును. మరి ఇవాళ ఈ నూతన ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలైనా మన పిఆర్సీ కమిషన్ వేయలేదు, చైర్మన్ నియమించలేదు. మరి అయ్యారనే వాళ్ళు. అవును. ఎందుకంటే కమిషన్ తర్వాత ఖచ్చితంగా 1 సంవత్సరం కాలం పడుతుంది. అవును.
సర్వీస్ కమిషన్ కు. అవును సార్, అవును, బట్ ఆ లోపల ఐఆర్ ఇవ్వాల్సి వస్తుంది. అవును. మరి ఎక్కడ కానీ డిఏ లేవు, ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, బకాయిలు లేవు, రిటైర్మెంట్ ఇవాళ అవును. చాలా మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యారు. అవును సార్, వారి పరిస్థితి దయనీయంగా మారింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇంతవరకు చాలా మంది 1 year నుంచి కావలేదండి. సార్, ఇప్పుడు కృష్ణయ్య గారు, ఇప్పుడు ప్రధానంగా కూటమి అధికారంలోకి రాకముందు ఏవైతే ప్రామిస్ చేసిందో, వాగ్దానాలు ఇచ్చిందో, చివరికి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. ఏదైతే ఆ 5 సంవత్సరాల విధ్వంసకర పాలన, మేము దాన్ని తీసివేసి ఉద్యోగ వర్గాలకు న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం, అధికారంలోకి రాగానే కూటమి వెంటనే ఐఆర్ ప్రకటిస్తుంది, మీరు మమ్మల్ని గెలిపించండి అన్నారు. మీతో కూడా చాలా సందర్భాల్లో మీటింగ్ ముక్త ఖండంతో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. అవును సార్, వాళ్ళ ప్రభుత్వం కూడా ఇవ్వాలంటున్నారు కదా, ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయులు మా ప్రభుత్వాన్ని మీరే తెచ్చారని చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలి కదా. మరి ఎలాంటి ఊహ లేదు, వాగ్దానాలు ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చేంత వరకు ప్రభుత్వం. అదే సరే, అంటే మీరు ఏప్రిల్ 2వ తారీఖు లోపు ఒకవేళ ప్రభుత్వం మీతో సంప్రదింపులు, చర్చలు జరిపితే దానికి సంబంధించి ఒక శుభ పరిణామంగా చూడాలి. రాని పక్షంలో తాడో పేడో తేల్చుకోవడానికి కూడా మీరు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఉగాది పర్వదినం సందర్భంగా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్తుంది, అందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ ఒక శుభవార్త చెప్తుందని అందరూ భావించారు. అది కూడా లేదు. ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఎంతసేపు వీళ్ళు ప్రభుత్వము సంక్షేమం ఎవరు అటు చెప్పడం లేదు. ఎందుకంటే ప్రజలకు బాగుండాలనే కోరుకుంటాం. అంటే అటు సైడ్ ప్రజల్లో అందరు, ప్రభుత్వంలో ప్రజలతో పాటు ఉద్యోగులు అందరు భాగమే కదండి. ఉద్యోగులకు ఫ్యామిలీలు ఉంటాయి కదండి, వాళ్ళ సమస్యలు ఉంటాయి కదండి. మరి వాళ్ళ సంక్షేమంలో ప్రభుత్వం చూడాలి కదా. మరి విస్మరించడం జరుగుతుంది. గత ప్రభుత్వం అంతే, ఈ ప్రభుత్వం అంతే. కాబట్టి ప్రభుత్వాలు విశ్వసించారు కాబట్టి చాలా అన్వేషణ. అందుకే ఇవాళ మేము చాలా మంది కూడా పటిష్టంగా, ఇప్పుడు జేఏసీలు కూడా ఆ విధంగా తాలూకా లెవెల్ నుంచి జిల్లా లెవెల్లో పటిష్టంగా మేము చేసుకుంటున్నాం ఇంతవరకు. మరి ఖచ్చితంగా ఈ చర్చలు అయితే మనం పిలిపించి సానుకూలంగా స్పందిస్తే సౌహృద వాతావరణంలో జరిగితే మంచిదే. లేకపోతే 27వ తారీఖు అన్ని జిల్లా కలెక్టర్ ఎదుట పిఆర్టీ అనేది కార్యక్రమాలు చేపడతాము. నెక్స్ట్ 25వ తారీఖు ధర్నా చౌక్ విజయవాడలో కూడా మా కార్యక్రమం అయితే కొనసాగుతాం. సరే, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఉపాధ్యాయులకు సంబంధించి అలాగే ఏదైతే ఉద్యోగ వర్గాలకు సంబంధించి అనేక యూనియన్లు ఉన్నాయి. మరి అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మనం సంఘటితంగా ఐక్యంగా ఫైట్ చేస్తే మన సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అంటే ఒక్కొక్కరు చేసింది వేరుగా ఉంటుంది, అందరూ కలిసి ఒక ఏకతాటిపైకి వస్తే అది వేరుగా ఉంటుంది కదా. అది ఆ కార్యక్రమం ఎందుకు జరగట్లేదు, ఆ రకంగా ఎందుకు ముందుకు రావట్లేదు అందరూ కలిసి? ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఖచ్చితంగా ఏ సంఘం ఎందుకంటే ఏ సంఘమైనా ఉపాధ్యాయుల శ్రేయస్కరం పనిచేస్తుంది. ఫస్ట్ సంఘ ఉనికి కోసం, అంటే తన ప్రాతినిధ్యం ఏ విధంగా ఉంటుంది అనే దానికి ప్రతి ఒక్క సంఘము ఇండివిజువల్ గా పోరాటం చేస్తా ఉంది ఇప్పుడు ప్రజెంట్. తదుపరి ఖచ్చితంగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరపున కానీ, లేదా టోటల్ గా అన్ని జేఏసీలు కలిపి కూడా ఖచ్చితంగా గతంలో మీరు చూశారు బిఆర్టీసీ రోడ్ లో, అప్పుడు మొత్తం 4 జేఏసీలు మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయులు ఫ్రెండ్స్ మొత్తం అందరూ కలిసి చేశారు. ఖచ్చితంగా ఆ సమయం రానే వస్తుంది తప్పకుండా త్వరలో. ఓకే సార్, తప్పకుండా. రైట్ సార్, థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. నమస్తే సార్. ఇదండి పరిస్థితి. అంటే ప్రభుత్వానికి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఏ స్థాయిలో సపోర్ట్ చేస్తున్నాయో అది విస్మరించి, మరి సంక్షేమం అది ఒక ప్రభుత్వానికి ముఖ్యమైనటువంటి భూమిక పోషించాలి, వెల్ఫేర్ అనేది. అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ముఖ్యమే ప్రభుత్వానికి. మరి అట్ ద సేమ్ టైం ఏదైతే ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లు ఉన్నారో, మరి వారికి కుటుంబాలు ఉంటాయి, వారి వెల్ఫేర్ కూడా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరి ఎందుకు ఈ రకమైనటువంటి అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తుంది? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. తాడో పేడో తేల్చుకుంటాం. గతంలో ఏ రకంగా బీఆర్టీఎస్ రోడ్లో లక్షలాది మంది ఉద్యోగులు చేరుకున్నామో అదే రకమైనటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా చూపిస్తాం. కాబట్టి ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం చాలా ఉంది అనేది కృష్ణయ్య గారు చెప్తున్నటువంటి అభిప్రాయం. అవును, ప్రభుత్వం అయితే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లు ఉన్నారో వారి సమస్యలపై సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా ఎప్పుడు పోరాటం చేయడానికి ముందే ఉంటుంది. దీనికి సంబంధించి వారే కాదు, ఈ సమాజంలో, రాష్ట్రంలో ఎవరైనా సరే కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారో వారి పక్షాన నెంబర్ 1 న్యూస్ ఉంటుంది.
మరి దీనికి సంబంధించి పిఆర్టీయు నాయకులు ఖచ్చితంగా మేము ఎందుకంటే ఒక వర్గంగా చేస్తున్నాం, మా ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే ఏం జరుగుతుందో, ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మీరే చూస్తారు కదా. కాబట్టి ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉందని వారు చెప్తున్నారు. చూడాలి మరి కూటమి పెద్దలు కూటమికి షాక్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఈ రకమైనటువంటి సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి యూనియన్లు లేవు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి మీరు తేల్చకపోతే, మా సమస్యలపై మీరు ఫోకస్ పెట్టకపోతే, ఇదిగో మేము ఫలానా తేదీన ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని నోటీస్ రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి. చూడాలి ఏం జరుగుతుందని. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారి. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్కసారి నెంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు, శ్రేయభిలాషులకు, మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.